శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలకు సంబంధించింది కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ వాళ్ళు. సో నిన్న మీరు గమనించినట్టయితే ఆహ్, సిఐ వెంకటేశ్వర్లు గారిని మన అంబటి రాంబాబు గారు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సో ఓకే. అది జరగడం ఒక ఎత్తయితే, ఆయన అక్కడ బెదిరింపు చూసారా? ఆ డ్యూటీలో ఉన్న ఆఫీసర్‌ని అవునండి. వాడు, వీడు అంటూ సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇవాళ వైసీపీకి పరిస్థితి ఏంటనేటువంటిది వాళ్ళకి అర్థమైపోతుంది అంజి గారు. ఇవాళ ఎటు చూసినా అంధకారం అనుకున్నటువంటి పరిస్థితుల్లో, అంటే నదిలో కొట్టుకుపోయేటువంటి వాడికి ఏదో ఒక దొంగ దొరికినా గానీ బయటపడదాం అనేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో, వాడు ఆశ ఎలా పడతాడో, ఇవాళ చెప్పాలి అంటే వైసీపీ పరిస్థితి అలా ఉందండి. ఇప్పుడు ఒక పక్క నుంచి తిరుపతి లడ్డు వివాదం, ఇంకొక పక్క నుంచి పార్టీలో వస్తున్నటువంటి సంక్షోభం, ప్రజల్లో పోతున్నటువంటి నమ్మకం, ఇవన్నీ కలిపి అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి మాటల ద్వారా లేకపోతే చేతల ద్వారా ఏదో చేసి పార్టీని కొంచెం గట్టెక్కిద్దాం అనేటువంటి ప్రయత్నం మాత్రమే జరిగిందని నేను అనుకుంటున్నానండి గారు. ఓకే. ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్యూలో వైఎస్ఆర్‌సీపీ ఎంతగా నవ్వుల పాలైంది అనేటువంటిది మనం చూసాం. ఏమన్నాడు? 17 కాలేజీలు నేను కట్టేశానన్నాడు. కరెక్ట్‌గా ఎళ్తే అక్కడ మూడో, నాలుగో కాలేజీలు ఒక షేప్‌కొచ్చినాయి. ఒకటి మాత్రమే పూర్తయింది. మిగతావన్నీ పునాదుల్లో మాత్రమే ఉన్నాయనేటువంటిది ప్రత్యక్షంగా మీడియా వాళ్ళు చూపిచ్చారు. అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మరి వాళ్ళ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టడం జరిగింది. అక్కడ ఫెయిల్ అయిన తర్వాత, నవ్వుల పాలైన తర్వాత, పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకెళ్ళాడు గుర్తుందా మీకు? నేనొక పూర్తయిన మెడికల్ కాలేజీని చూపిస్తానని చెప్పేసని. వెళ్ళేం చేశాడండి? మొండి గోడలు చూపించొచ్చాడు. కాబట్టి అక్కడ నవ్వుల పాలైన తర్వాత ఏంటంటే, మేమింకా మాకు బలం ఉంది ప్రజల్లో అని చూపించుకోవటానికి కోటి సంతకాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. చేపట్టినప్పుడు చాలా పేలవంగా జరుగుతాందనేటువంటిది వాళ్ళ పార్టీలోనే వాళ్ళ చర్చ జరగటం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మందలించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో కొంచెం మార్కులు కొట్టేయటానికి ఈ అంబటి రాంబాబు ఏదైతే ఉన్నారో, ఆయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ మాత్రమే అనేటువంటిది నేను భావిస్తున్నాను అంజి గారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా పుట్టాపురం సిఐ గారితోటి ఇతను బాహాబాహి అన్నట్టుగా మాట ఇది చేసి ఆయన కూడా సిఐ గారు కూడా గట్టిగానే మాట్లాడిన సందర్భం చూసినప్పుడు ఏంటంటే, అది కావాలని రాజకీయ మైలేజ్ కోసం జరిగినటువంటి దానిగానే నేను భావిస్తున్నాను. ఒక సందర్భంలో నేను ఆ సిఐ గారిని కూడా కలిశాను ఏదో ఫంక్షన్‌లో. కలిసినప్పుడు అసలు ఏం జరిగిందండి అని అడిగినప్పుడు ఏంటంటే, ఆయన చెప్పారు, "నేను చాలా సంయమనంతో ఉన్నాను నాగార్జున గారు. వీలైన కాడికి ఆయనకి ఎందుకంటే మాజీ మంత్రి ఆయన. తర్వాత ఒక నాయకుడిగా ఉన్నప్పుడు గౌరవిద్దాం అనుకుంటే, కావాలని ఆయన మమ్మల్ని రెచ్చగొట్టి, మేమేదన్నా తోస్తేనో, లేపోతే ఒక దెబ్బేస్తేనో, ఒక లాఠీ చార్జ్ చేస్తేనో, దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందాలనేటువంటి భావనలో ఉన్నట్టుగా మాకు అర్థమైంది కాబట్టే, మాటలతోటే సమాధానం చెప్పాం గానీ, అంతకు మించి మేము ముందుకెళ్ళలేదండి" అని స్వయంగా ఆ సీఐ గారు నాతో చెప్తున్నారు. మళ్ళొకసారి ఈ కోటి సంతకాలనేటువంటి ఈ కార్యక్రమంతోటేంటంటే, వీళ్ళు ప్రజల్లోకొచ్చి ప్రజలు మా వెనకున్నారు చూసారా అని అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయటం కోసంగా ఈ పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళినటువంటి మూకని వెనకాలేసుకొని బ్యారికేడ్‌లు ఎందుకంటే మీరక్కడ మీడియా కెమెరాస్ లేవనుకోండి. అంబటి రాంబాబు గారు అంత ధైర్యం చేయడు. ఓకే. కానీ అక్కడ మీడియా అంతా ఉండేటప్పటికేంటంటే వాళ్ళ ముందు షో చేసి తనేదో వీరాది వీరుడిలాగా ఫోజ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే లాస్ట్ టైమ్ సీఐని మాట్లాడి విధులనికి ఆటంకపరిచినందుకు ఆల్రెడీ అతనికి నోటీస్ ఇచ్చారు. అతని మీద కేసు పెట్టారు. నోటీస్ ఇచ్చి పిలిపించి వివరణ తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ కూడా పోలీసు విధులకి ఆటంకం కలిగించినందుకు ఖచ్చితంగా మరో కేసు పెడతారు. మళ్ళొకసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు. ఇలా కాకుండా 2, 3 సార్లు జరిగిన తర్వాత ఇదేంటంటే ఆర్గనైజ్డ్‌గా జరుగుతాంది కాబట్టి, ప్రతిసారి ఇదే రిపీట్ అవుతాంది కాబట్టి పోలీసులు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ప్రజలు భావిస్తున్నారు అంజి గారు. తర్వాత మొన్న గూడా మనం మాట్లాడుకున్నాం. పిల్ల లోకేష్ రెడ్ బుక్ ఏం చేస్తుంది నన్ను, రెడ్ బుక్‌కి నా ఇంట్లో కుక్క గూడా భయపడదు అని జెప్పేసని మాట్లాడటం జరిగింది.
అయితే ఏంటంటే అతని ఫ్యూచర్ అనేటువంటిది అతనికి మరి తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో నాకు తెలియదు గానీ, ఒక చిన్న ఉదాహరణతో కంపేర్ చేయొచ్చు అండి గారు. ఇప్పుడు బాగా రష్‌గా ఉండే భోజనం హోటల్ దగ్గరికి ఎప్పుడైనా మీరెళ్లారనుకోండి, లోపల రష్‌గా ఉంటే ఏం చేస్తారు అంజి గారు? వెయిట్ చేస్తారు. వెయిటింగ్‌లో పెట్టి టోకెన్‌లిస్తారు. బయట కూర్చోండి. ఆ లోపల బంతి అయిన తర్వాత మీరొద్దురు గాని అని చెప్పేసని బయట ఉన్నోళ్ళకి టోకెన్‌లిస్తారు. అక్కడ ఖాళీ అయ్యే కొద్దీ వీళ్ళని ఒక్కొక్కళ్ళుగా లోపలికి పిలిచి భోజనం పెడతారు. సో, ఇప్పుడు అంబటి రాంబాబు గారు టోకెన్ తీసుకొని బయట కూర్చొనున్నారు. లోపల భోంచేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఫుల్ భోజనం పెడుతున్నారు అక్కడ లోపల. ఎవరు మన పే ఇతనున్నాడు చూసారా? జోగి రమేష్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ. కాబట్టి ఇతని వంతొచ్చే వరకు చేతిలో టోకెన్ పట్టుకొని ఇలా ఎగిరెగిరి పడుతూనే ఉంటాడు. ఇతని వంతొచ్చి ఇతని టోకెన్ నంబర్ వచ్చినాక చక్కగా తీసుకెళ్ళి లోపల ఫుల్ మీల్స్ పెట్టి బయటికి పంపిస్తారనటంలో అనుమానం లేదు. కాబట్టి అతను కూడా మానసికంగా దానికి సిద్ధపడుతున్నాడు. మొన్న గతంలో కూడా మాట్లాడుంటారు చూసారా? ఏం చేస్తారండి తీసుకెళ్తారు 3 నెలలు పెడతారు. లోపల 4 నెలలు పెడతారు. తర్వాత బయటకొస్తాం. కోర్ట్‌లో ఫైట్ చేస్తాం. ఇది వీళ్ళనుకుంటున్నటువంటి మాట. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మైలేజ్ కొట్టేయటానికి, తర్వాత ఇప్పుడు అతను ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి ప్రాంతంలో అటు సత్తెనపల్లి దగ్గర గాని, లేకపోతే ఇటు గుంటూరులో గాని ఇతన్ని పట్టించుకునేవాడు లేడు. క్యాడర్ అనేటువంటి వాళ్ళు ఇతన్ని పూర్తిగా మర్చిపోవటం, అసలు ఇతనుంటే మేము పని చేయము అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడేంటంటే, ఏదో రకంగా నేను నాయకుడిగా నిలబడుతున్నాను అనేటువంటిది చెప్పుకోవటానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూపించుకోవడానికి ఆ బ్యారికేడ్‌లు తోయటం, చేయటం అనేటువంటిది. ఇంకా ఒక రకంగా పోలీసుల్ని నేను అభినందిస్తున్నానండి. ఏదైతే అతను పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడో దాన్ని అర్థం చేసుకొని, సంయమనం పాటించి, ఎవరి మీద చెయ్యకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ, ఇదే పదే పదే మళ్ళీ గనక రిపీట్ చేస్తే ఏంటంటే, ఈసారి కఠినంగా వాళ్ళని ఆహ్, ఆపాలి. లేకపోతే ఏమవుతుందంటే, ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి భావన ఎళ్ళేట్టుగా ఉంది గాబట్టి, 1, 2 సార్లు చూసినా, మళ్ళీ దీన్నే రిపీట్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని నిలువరించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంబటి రాంబాబు గారి వంతొచ్చినప్పుడు ఆయనకి జరిగేటువంటి ట్రీట్‌మెంట్ ఆయనకి జరుగుతుందనేటువంటిది ప్రజలు గూడా భావిస్తున్నారు అంజి గారు.